ది ఆడిసీ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే నాకు నచ్చింది భయ్య. కాకపోతే వన్ టైమ్ వాచ్ లాగా అనిపించింది. వేరే క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ లాగా లైక్ ఇంటర్స్టెల్లార్ కానీ ఇన్సెప్షన్ లాగా కానీ మల్టిపుల్ టైమ్స్ చూసే అంత ఉందా అంటే ఐ కాంట్ సే. బికాజ్ నాకు ఎక్స్పెక్టేషన్ ఈ మూవీ మీద చాలా ఎక్కువ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫుల్లీ షాట్ ఆన్ ఐమాక్స్, క్రిస్టోఫర్ నోలన్ మూవీ, యాక్టర్స్ అండ్ మ్యూజిక్. ఇందులో ఒక మోతాదు వరకు యాక్టర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా పర్ఫామ్ చేశారు. నాకు థరోగా నచ్చేసింది యాక్టర్స్ వర్క్ పార్ట్ మాత్రం. మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎక్కడ ఎలివేట్ చేయాలో కానీ ఆ టైట్స్ సీక్వెన్సెస్లో కానీ చాలా సీక్వెన్సెస్లో ఎలివేట్ చేస్తుంది అండ్ మన ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తుంది. బట్ క్రిస్టోఫర్ నోలాన్ అండ్ ఐమాక్స్ అనేది ఏదైతే వీళ్ళు వాడుకున్నారో, ఇప్పుడు క్రిస్టోఫర్ నోలాన్ మూవీస్లో నాకు బేసిక్గా మాట్లాడుకోవాలని అంటే ఐ లైక్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ ఇలాంటి మూవీస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. బట్ ఓపెన్హైమర్ అండ్ టెనెట్ ఈ మూవీస్ నాకు అస్సలు ఎక్కవు. అట్లీస్ట్ ఓపెన్హైమర్ కొంతవరకన్నా ఎక్కుతుంది, కొన్ని షార్ట్స్ కానీ కొన్ని సీక్వెన్సెస్ కానీ. బట్ టెనెట్ మాత్రం అస్సలు ఎక్కదు. సో ఇప్పుడు ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా ఆడిసీ యొక్క జర్నీ ఆఫ్టర్ ట్రోజన్ వార్ జరిగిన తర్వాత అతను బ్యాక్ టు హోమ్ వస్తున్నప్పుడు అతను ఏం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అతను ఏమేమి చూశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని చెప్పి జరుగుతూ ఉంటుంది. మనం ఆ క్యారెక్టర్ జర్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఆ క్యారెక్టర్ జర్నీ ఏదైతే ఉంటుందో మోర్ ఆఫ్ ఎ డ్రామా. మనకి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవి వస్తూ ఉంటాయి, లైక్ మంచి సీక్వెన్సెస్ లాగా వస్తూ ఉంటాయి. కానీ దోస్ వేర్ నాట్ ది పార్ట్ ఆఫ్ స్టోరీ. అంటే స్టోరీలో అలా వస్తూ ఉంటాయి కానీ బట్ మెయిన్ స్టోరీ అది కాదు, కోర్ అది కాదు, డ్రామా ఉంటుంది కోర్. సో ఇప్పుడు 3 hours మూవీ ఏదైతే డ్రామా మీద నడుస్తూ ఉందో అంతసేపు ఆడియన్స్ని హుక్ చేసి ఉంచాలి ఓన్లీ డ్రామా మీదనే అని అంటే అది నాకు వర్కౌట్ కాలేదు. యాక్టర్స్ చాలా ఫెంటాబులస్గా పర్ఫామ్ చేశారు అండ్ మ్యూజిక్ కూడా ఎలివేట్ చేస్తుంది. బట్ ఆ డ్రామా ఏదైతే ఉందో అంత సస్టైనింగ్గా అని నాకు అనిపించలేదు. ఇది క్రిస్టోఫర్ నోలాన్ డార్క్ నైట్ కానీ డార్క్ నైట్ రైజెస్ కానీ అవి ఇంకా బాగుంటాయి. బట్ ఈ మూవీ నాకు వన్ టైం వాచ్ లాగా అనిపించింది. వెన్ ఇట్ కమ్స్ టు ఐమాక్స్ కెమెరా బేసిక్గా నేను ఇప్పటిదాకా ఒక 4 to 5 మూవీస్ నాకు నోటబుల్ అంటే గుర్తుండిపోయి మంచిగా అనిపించిన మూవీస్. ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, ఇంకొకటి సిన్నర్స్ అండ్ సూపర్ మ్యాన్ అండ్ ఈ సినిమా చూశాను అనమాట. ఇది కంప్లీట్లీ షార్ట్ ఆన్ ఐమాక్స్. సో బేసిక్గా ఈ 3 మూవీస్లో ఏదైతే ఉంటుందో సూపర్ మ్యాన్ మొత్తం ఐమాక్స్లోనే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిన్నర్స్ అండ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మనకి ఏదైతే సీక్వెన్సెస్ అవసరమో అవి మాత్రమే ఐమాక్స్ బిగ్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియోలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సిన్నర్స్ దగ్గరికి వచ్చేస్తే మన జాంబీ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి ఫుల్ ఆస్పెక్ట్ రేషియో ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో ఉంటాయి. బట్ మిగతా సినిమా అంతా మనకి నార్మల్ మూవీలానే జరుగుతూ ఉంటుంది. సేమ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో కూడా మనకి స్పేస్ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో ఆ సీక్వెన్సెస్ మనకి ఫుల్ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో వస్తాయి. బట్ మిగతాదంతా మనకి నార్మల్గానే జరుగుతూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఆడిసీ, మనకు ఆడిసీలో కంప్లీట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డ్రామా కానీ అంతా ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలోనే అంతా అందులోనే షూట్ చేశారు కాబట్టి ఆ ఫుల్ స్క్రీన్లోనే వస్తుంది. సో నాకు ఆ డిఫరెన్షియేషన్ కానీ అంత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనిపించింది ఆ ప్లేసెస్ వర్క్. ఐ లైక్ ఇట్ బెటర్. ఎందుకంటే మనం నార్మల్ సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉన్నాయో అందులో సో అది వచ్చినప్పుడు ట్రాన్సిషన్ ఉంటుంది అండ్ మనం అందులోకి వెళ్ళిపోయి కొంచెం డిఫరెన్షియేట్ కనబడి అది ఎలివేట్ అవుతుంది. బట్ ఇక్కడ మొత్తం అందులోనే ఉండడం వల్ల ఇప్పుడు ఓషన్ సీక్వెన్సెస్ వీళ్ళు బోట్లో సేల్ చేస్తున్నప్పుడు ఆ సీక్వెన్సెస్ ఐమాక్స్ స్క్రీన్లో చూడడానికి చాలా బాగున్నాయి. బట్ డ్రామా ఇద్దరు రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నా కానీ పెద్ద ఫరక్ ఏం పడలేదు నాకు. అది వీళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వాడుకున్నట్టే అనిపించింది కానీ ఎక్కడ సినిమాకి నాకు ప్లస్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. అక్కడ ఇంకా బాగా యూజ్ చేశారో అనిపించింది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కావాల్సిన సీక్వెన్సెస్లో ఎక్కడైతే ఐమాక్స్ కావాలి పక్కా అనుకున్నారో ఆ సీక్వెన్సెస్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. కానీ మొత్తం సినిమాకి ఏం హెల్ప్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇంతకు ముందుకు తీసినట్టు కొన్ని సీక్వెన్సెస్ ఐమాక్స్లో తీసి మిగతావన్నీ నార్మల్గా తీసుంటే సరిపోయేది. బట్ వీళ్ళు ఐమాక్స్లోనే మొత్తం తీద్దాం అన్నట్టు ట్రై చేశారు అండ్ అది అంతగా ఏం యూజ్ అయినట్టు నాకు ఏమనిపించలేదు బికాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ వల్ల. సో కంప్లీట్గా ఓవరాల్గా మూవీ చెప్పాలని అంటే నాకు వన్ టైం వాచ్ లాగా అనిపించింది. పర్లేదు అంటే ఆ అటెంప్ట్ కానీ ఆ టేకింగ్ కానీ అదంతా కొత్తగా ఉంది. ఆ మ్యూజిక్ కోసం అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మెయిన్గా మాట్లాడుకోవాలి. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆనా హ్యాథ్వే అండ్ కెవిన్ పీటర్సన్ వీళ్ళ నలుగురిది మంచి అంటే లైక్ ఫుల్ లెంత్ సినిమా వీళ్ళ మీద నడుస్తూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జడయ క్యారెక్టర్ అంతగా అసలు తనది అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి వేరే ఎవరు చేసినా సరిపోతుంది అనిపించింది. బట్
మ్యాట్ డేమన్ పీక్ అనమాట. ఎందుకంటే అతని స్టోరీ, అతని జర్నీ, ఆడేషియస్ క్యారెక్టర్ అతనే చేస్తాడు కాబట్టి అతను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు అండ్ అది మనకి బాగా కనబడుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ డ్రామా కాబట్టి నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. సో మీకు డ్రామాలు కనుక బాగా నచ్చితే యూ కెన్, అంటే మీకు బాగా నచ్చుతుందేమో కానీ బట్ నాకు నచ్చింది, వన్ టైం వాచ్ లాగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక సినిమా చూసి ఉంటే ఎలా ఉందో చెప్పండి.